గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత మకర రాశికి ఏలునాడు శని అయిపోయింది మార్చి 30తో. కానీ శని వక్రించాడు. నవంబర్ 27 వరకు కూడా మీ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ మకర రాశి వాళ్ళు నమ్మి ఎవరైనా ఏలునాడు శని అయిపోయిందయా నీ బాధలు పోయినాయి అంటే నమ్మబాకండి. నమ్మారంటే మీరు పనికి రాకుండా పోతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంట్లో కూర్చొని గంజి దాగి బతికినా పర్వాలే, మంచినీళ్ళు దాగి బతికినా పర్వాలే. కొత్త సంపాదన కోసం, కొత్త వ్యాపారాల కోసం పోవద్దు. అట్లా పోయినట్లయితే మీ పరిస్థితిని బాగు చేసేవాడు ఎవడూ లేడు. అందువల్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి మీకు చెప్పదగింది ఏమీ కనపడలే ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళు శనికి జపం చేయించుకోండి, గురువుకి జపం చేయించుకోండి. భార్యాభర్తలకు కూడా విరోధాలు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ కొన్ని గ్రహాలు బాగున్నాయి. కానీ మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూసుకొని మీరు తగిన శాంతి చేసుకుంటే మరి బుధుడు, రవి, కుజుడు, శుక్రుడు వీళ్ళంతా కూడా బాగున్నారు. ఈ బాగున్న వాళ్ళు మీకు ఉపయోగపడాలి అనుకునేటట్లయితే మీరు మాత్రం జాతక రీత్యా ఏముందో చూసుకొని శాంతి చేయించుకోండి. మీరు తెగ సంపాదిస్తారు ఈ నెలలో. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామయటంచు భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా. ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పిను రామభక్తులం వదలక బ్రోచుచుండవు. ఘనువాయుతనూజుని దీతిరాజు నీయదను దళనోటి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా. ఇప్పుడు 2025వ సంవత్సరం మార్చి 30వ తారీఖు లోపల నుంచే పరిస్థితులన్నీ మారిపోయినాయి. మరి యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల కలహాలు, తండ్రి బిడ్డల కలహాలు, మరి చేసే ఉద్యోగం చోట కలహాలు, దేశ విదేశాల్లో యుద్ధాలు, ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. ఇట్లా ఉంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా జాతకం బాగాలేదు, నాకు ఎప్పుడు ఈ బాధలు పోతాయి, నా జాతకం ఏమిటి అని ప్రతి వాళ్ళు కూడా జాతకాలు అడుగుతున్నారు, చెబుతున్నాం. ఎన్ని చెప్పినా బాధలు పెరుగుతున్నాయి. ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అనేది నేను ముందుగానే జనవరి నెలలోనే చెప్పాను. ముందు చాలా ఘోరాతి ఘోరాలు రాబోతున్నాయి. షడ్గ్రహ కూటమి రాబోతోంది. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఈ సంవత్సరం పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉన్నది. అందరూ ఇబ్బందులు పడతారు. జాగ్రత్త పడండి అని నేను ముందుగా చెబితే
మాస ఫలాలు చెప్పమంటే ఎందుకయ్యా ఇదంతా చెబుతావు? మాకు అవసరమైంది చెప్పు, ఇవన్నీ ఎవరికి కావాలి అని కొంతమంది నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, మంచి అనేది చెబుతాం కానీ చెడు అనేది మాత్రం చెప్పం. చెడు ఉంటే దాన్ని పోగొట్టుకునే మార్గం చెబుతాం కానీ చెడు వచ్చే మార్గం చెప్పాం. దాన్ని వికటంగా కొంతమంది మాట్లాడారు. సరే, నాకు అనవసరం లేని పంచాంగంలో ఎవరి రాసులు ఎట్లా ఉన్నాయి ఇవి చెప్పాను. ఎన్ని చేసినా, జాతకాలు చూసినా, జాతకాల్లో దానికి తగినటువంటి దోషాల కోసం పూజలు చేసినా కష్టాలు మాత్రం పోవట్లే. ఇది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే, ఒక్క ఉదాహరణ చెబుతా. మనకు వచ్చేది నెలకు ఒక 50,000 వస్తుంది అనుకోండి. ఒక నెలలో 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాం. అప్పుడు ఈ 2 లక్షల రూపాయలు కొన్ని నెలలు తీరిస్తే కానీ సంవత్సరానికి కూడా తీరుస్తామో లేదో అర్థం కాదు. అట్లా ఇబ్బంది పడటం సహజమేగా. అదేవిధంగా విదేశాల్లో యుద్ధాలు వచ్చినాయి. ఆ యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైంది? విపరీతమైన ఖర్చు వచ్చింది. అన్ని దేశాలు సహకారం చేసినాయి. అందువల్ల ప్రతి వస్తువు మీద విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఈ రేట్లు పెరిగితే అందరికీ అది అవసరం, ఇబ్బంది అయింది. ఇప్పుడు గ్యాస్ పెరుగుతోంది, అట్లాగే పెట్రోల్ పెరుగుతోంది, డీజిల్ పెరుగుతోంది, మరి కరెంటు బండ్లు వచ్చినాయి, కరెంటు కూడా పెరుగుతోంది. ఇది నిత్యావసర వస్తువుల్లో మరి ఏ వస్తువు మన ఇంటికి చేరాలన్నా, ఎక్కడ పండిన పంట అక్కడే తింటుంది కదా, ఇంకో చోటికి పోవాలి. అవి రావాలంటే లగేజీ ఖర్చులు ఉన్నాయి. ఇట్లా ప్రతి వస్తువు పెరిగింది. దీనికి తోడు విపరీతమైన వరదలు 2 నెలల పాటు. ఒక రోజంటూ ఖాళీ లేకుండా, ఒకరోజు ఖాళీ ఉన్నా ఇంకో రోజు బాగా, పగలు లేకపోతే రాత్రి, రాత్రి లేకపోతే పగలు, ఈ విధంగా విపరీతమైన వర్షాలు, వరదలు. దీనివల్ల బీభత్సం అంతా కుళ్ళిపోయి, కొన్ని జీవరాశులు నీళ్ళలో పడి చచ్చిపోయి, నదులు పొంగిపోయి, దీనివల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి, దోమకాటు పెరిగి, మరి తిండి వరకే కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రైవేటుగా పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. బజార్లో బండి పెట్టి టిఫిన్ బండి వేస్తాడు. ఈ వర్షానికి వేసినా అమ్ముడు పోదు. అమ్ముడు పోతేనే అసలు కూడా చాలదు, మొత్తం అమ్ముడు పోవట్లేదు, మొత్తం దిబ్బలో బారేసుకుంటున్నారు. ఇట్లా కొంత నష్టం జరుగుతుంది కాదండి. ఎక్కడో టిఫిన్ చేస్తే ఎవరికో వాంతులో విరోచనాలు వచ్చినాయి, బలంతో టిఫిన్ చేస్తే వచ్చిందని ఎప్పటికైనా మొత్తం బంద్, హోటల్తో సహా బంద్. ఇట్లా అయితే ఏమవుతుంది? డాక్టర్లు ఏం చెబుతున్నారు? వండినట్లు ఇంట్లోనే వేడి ఆహారం తినండి, కాచిన నీళ్ళు తాగండి ఇట్లా చెబుతూ ఉంటే, తిండి తింటే ఖర్చు కంటే వ్యాధికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంటి యజమానికి వ్యాధి వస్తే వాడి ఇంట్లో కూర్చుంటే వాడి సంపాదన లేకపోతే ఇంకా ఖర్చు పెరుగుతుంది. ఇట్లా రకరకాలైన బాధలు పడ్డాం. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే, మనకు ఒక్క దుర్గుణం ఉంది. మనకంటే పైవాడిని చూసి మనం ఎట్లా బాగుపడతాం, వాడికంటే మనం ముందుకు ఎట్లా పెడతాం, ఇది ఒక ఆలోచన. అనుకుంటే అయ్యే పనే కాదు. ఎవడైనా సరే బాగుండాలి అనుకుంటే మనకంటే తక్కువ వాడిని చూసి, అయ్యో వాడికంటే మనం బాగున్నాం, మనంతుంటూ ఒక పూటన వాడి పెడదాం అనే ఉద్దేశం మనకు కావాలి. ఇప్పుడు అట్లా లేదు. ప్రతివాడికి మనకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలాగా మనం కావాలి. మనం ఎక్కువ సంపాదించుకోవాలి, బాగా ముందుకెళ్ళాలి. ఇట్లాంటి కోరిక వల్ల అందరూ నష్టపడుతున్నారు. అదే కాదు, ఒక ఉద్యోగి ఉన్నాడు, ఒక కంపెనీ ఏదో వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు, గుమస్తా. వాడికి నెల జీతం మొత్తం ఇవ్వరు, నెల 15 రోజులు అయిన తర్వాత ఇస్తారు. ఆ నెల 15 రోజులు అయిన తర్వాత కూడా 20 రోజులు జీతం ఇస్తారు.
పోయిన నెల 15 రోజులు, ఈ నెల 15 రోజులు, 30 రోజులు జీతం ఆపుకుంటాడు. ఇట్లా జీతం ఆపుతూ 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 ఒక 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు జీతం ఆపుతాడు. తీరా జీతం ఇవ్వయా, నీ ఇష్టమైతే ఉండు లేకపోతే పోవయా అంటాడు. పోదా అంటే 5 నెలలు, 6 నెలలు జీతం రావాలి, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడని వీడు ఎదురు చూస్తాడు. చివరికి ఏం చేస్తాడు, వేరే కంపెనీ పెడతాడు, ఇంతమందిని ఎగ్గొట్టేస్తాడు, వీళ్ళ డబ్బులు మొత్తం మిగుల్చుకుంటాడు. ఈ విధంగా దురాగతంగా సంపాదిస్తున్నారు. సంపాదించేవాళ్ళు దుర్మార్గంగా సంపాదిస్తున్నారు. మరి నెల జీతానికి పనిచేసి కష్టపడేవాడు, వాడికి జీతాలు రాక ఉద్యోగం పోయి ఎట్లా బతకాలి, ఇట్లాంటి పరిస్థితులన్నీ వచ్చినాయి. ఇవన్నీ పాపం కాదా? మనకంటే చిన్నవాడు, వాడికి వచ్చే జీతం నెల చాలదు, వాడి జీతం అగ్గొడితే వాడు ఏం చేయలేరు. వాడి ఉద్యోగం పోయింది, మళ్ళీ ఉద్యోగం ఎత్తుకు ఉండేప్పుడు నెల 2 నెలలు పడుతుంది, వాడు ఏడుపు కొడుతుంది, వాడి పిల్లల ఏడుపు కొడుతుంది. మరి అంతా కూడా నువ్వేమన్నా బాగుపడతావో బాగుపడవు. ఇట్లాంటి పాపం అందరికీ చుట్టుకుంది. మరి ప్రతి చోట ఇదే సమస్య. ఎవరికి వాళ్ళకి స్వార్థం. ఈ స్వార్థం ఇట్లా పెరిగి పెరిగి బంగారం కొనాలి, ప్రతి వాళ్ళు బంగారం కొంటున్నారు, బంగారం విపరీతంగా పెరిగింది. ఇట్లా తయారైపోవడం చేత చాలా బాధలు ఎక్కువైనాయి, అనారోగ్యాలు ఎక్కువైనాయి, మనశ్శాంతి లేకుండా పోయింది. ఇది ఎట్లా పోతుంది? ఎవరికి వాళ్ళకి అది బాధ. తర్వాత కంపెనీ ఎత్తేసేసి వీళ్ళ నిలగొట్టి వేరే కంపెనీ పెడదామంటే మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ నువ్వు కొత్త వ్యాపారం పెట్టంగానే పాతవాళ్ళ లాంటి వాళ్ళు పనిచేసేవాళ్ళు నీకు దొరకరు, నీ వ్యాపారం కుంటుపడుతుంది. ఇట్లా సమస్యలు ఎక్కువైపోయి ప్రతి వాళ్ళు కూడా చాలా బాధలు పడుతున్నారు. ఒకప్పుడు మా తాతలు, మా ముత్తాతల దగ్గర నుంచి ఇప్పుడు వ్యాసుడు భాగవతం రాశాడు, దాన్ని తెలుగులోకి పోతన గారు రాశాడు. ఆ పోతన భాగవతంలో కొన్ని ఉన్నాయి, గ్రహశాంతులు చేసినా పోనివి కొన్ని పోతాయి. ఎట్లా అంటే కృష్ణ జననం పారాయణ చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. మరి రుక్మిణీ కళ్యాణం పారాయణ చేస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. ప్రహ్లాద చరిత్ర పారాయణ చేస్తే పెద్దవాళ్ళు చేసినటువంటి మహాపాపాలు మొత్తం నశించిపోతాయి, వాళ్ళు మోక్షానికి పోతారు. వాళ్ళు పోతారు, మనం మోక్షానికి పోతాం. ఇంకా గజేంద్ర మోక్షం ఉంది. మనం చేసుకున్న పాపకర్మంతో ఏదో రకమైన కుటుంబ బాధలు ఎక్కువైపోయి సంపాదించిన చాలక, ఎంత సంపాదించినా ఎవరికి మనశ్శాంతి ఇంట్లో లేకుండా బాగా సంపాదించి అందరినీ పోషించే వాడికే బాధలు కలుగుతున్నాయి, పీక్కు తింటున్నారు. ఇటువంటి బాధలన్నీ పోవడానికి గజేంద్ర మోక్షం అనేది ఉంటుంది, అది పారాయణ చేసేవాళ్ళు. ఇది మా తాత ముత్తాతల దగ్గర నుంచి పారాయణ చేస్తున్నారు. నేను 2003లో మరి అప్పటికే చాలా బాధలు పడ్డాను. యాక్సిడెంట్లు అయినాయి, ఆపరేషన్లు అయినాయి. ఈ టైంలో నా రెండో కొడుకు 2003 సంవత్సరంలో పోయినాడు. పోయినప్పుడు వాళ్ళందరిలో ఆఖరి పిల్లవాడు, మంచి విద్యావంతుడు, నాకంటే గొప్ప, ఇప్పుడు నాకున్న విద్య కంటే వాడి గొప్ప విద్య మరి 23 ఏళ్ళకే వచ్చింది. వాడిని ఈరోజు కూడా మర్చిపోలేను. ఇప్పుడు కూడా ఏదైనా చెబుతుంటే వాడి పేరు ఎత్తితే మనస్సు ఇదివరకు చాలా బాధపడేది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహారి, రుణం తీర్చుకున్నాడు, వెళ్ళిపోయినాడు. వాడికి నీ రుణము, నాకు వాడి రుణం అయిపోయింది అనేటువంటి స్థితికి వచ్చాను. ఎందుకంటే 80 సంవత్సరాలు వచ్చింది, చివరి దశకు వచ్చాను. ఇక చివరి దశ. ఈ దశలో కొడుకు కోసమో, కుటుంబం కోసమో, డబ్బుల కోసమో బాధపడటం కాదు. ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే ఎప్పుడు కూడా
దైవ సాన్నిధ్యం చేరాలి, దైవాన్ని పూజించాలి. దానివల్ల మన బాధలు పోతాయనే ఉద్దేశంతో 2003 నుంచి గజేంద్ర మోక్షం పారాయణ చేయటం మొదలుపెట్టా. ఇప్పుడు నా ఆస్తి మొత్తం పిల్లలకి రాసేసా. నాకెవరు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. రూపాయి కాదు, ఒరే బయటికి పోయి ఏదైనా కూరగాయలు తెచ్చిపెట్టరా అంటే తెచ్చిపెట్టే దిక్కు లేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఎట్లా బతకాలి? ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేసిన తర్వాత ఇవాళ నాకు బతుకు తిరుగు మార్గం వచ్చింది. 80 ఏళ్ళు వచ్చినా నాకు ఏ దిగులు లేదు. ఎందుకంటే కావాల్సిన వస్తున్నాయి. ఎవరిని చేయిదా పడగాల్సిన పని లేదు. నా జీవితం మొత్తం ఇట్లాగే ఉంది. ఎవరికన్నా పెట్టా కానీ ఇట్లా చేజాపరా, అట్లాంటి పరిస్థితి వస్తుందేమనుకున్నా. మరి గజేంద్ర మోక్షం పారాయణ చేసిన తర్వాత అంతా అయిపోయింది. ఇక నా పని అయిపోయింది. ఎవరు నన్ను చూసేవాళ్ళు లేరు. 2003లో ఎట్లా బతకాలి? చివరికి నేనేం దొంగతనం చేయలేను, ఎవరిని మోసం చేయలేను, అడుక్కొని తిందామనుకున్నా. కానీ అది లేకుండా ఇవాళ మార్గం భగవంతుడు ఇచ్చాడు. నేను బతుకుతున్నాను, నాకే బాధ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 25 నుంచి 27 వరకు, 2025 నుంచి 2027 వరకు కూడా గ్రహస్థితులు పూర్తిగా బాగాలేవు. అందువల్ల జనానికి బాధలు ఎక్కువ అవుతున్నాయి. ఈ బాధలు పోవాలంటే గజేంద్ర మోక్షం ఒక్కటే మార్గం అనే ఉద్దేశంతో ఈ గజేంద్ర మోక్షం మీరు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని పదాలు మరి సప్తశతి అని పారాయణ ఉంది. దాంట్లో భార్యాం రక్షతు భైరవీం అని ఉంది. నా భార్యని రక్షించమని అర్థం. వాడు అక్షరం పొరపాటుపడి భార్యాం భక్షతు భైరవేం అన్నాడు. నా భార్యని తినన్నాడు. అమ్మవారు తినేసింది. అట్లా కొన్ని కఠిన పదాలు ఉంటాయి. కాబట్టి దీంట్లో కూడా పోతన గారు రాసిన భాగవతంలో కూడా కఠిన పదాలు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే, అమ్మవారు విష్ణుమూర్తి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నామని అడగటం ఒక పద్యం ఉంది. అడిగేదన నీకు అడువడి జనుని అడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్ వెడనెడ సిరిముడి తడబడ నడుగిడు తిరిమ నడుగిడు నెడలనుంది. మరి ఇట్లాంటి పదాలు చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి ఇవి అందరి వల్ల కాదు. మీకు కావాలంటే ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుంటే మీకు ఏ బాధలు ఉన్నా కూడా పోతాయి. 40 రోజులు లేకపోతే 21 రోజులు లేకపోతే 11 రోజులు చేయించుకోవడం మంచిది. దీనికి తగినంత ద్రవ్యాన్ని ఇచ్చి చేయించుకుంటే మీకు ఎప్పుడు ఫలితం వస్తుంది. గుళ్ళోకి పోయినప్పుడు కనీసం కానుకో, కొబ్బరికాయో, పండ్లో ఏవో తీసుకెళ్తాం. అట్లాగే అటువంటి పారాయణకు కూడా కొంత ఇచ్చి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా చేసుకుంటే మీకు అందరికీ బాగుంటుంది. ఇది ఈ గజేంద్ర మోక్షం 60 పద్యాలు చాలా కష్టమైనవి, అందరూ చేయలేరు. మొత్తం నేను చెప్పినా కూడా అందరికీ కూడా వినటానికి విసుగ్గా ఉంటుంది. కాబట్టి చాలా వరకు కుదించి ముఖ్యమైనవి, అర్థం వచ్చేవి, అది ఏమిటి విశేషం కథ తెలిసే పద్యాల వరకు చెబుతాను. స్వస్తి.